జమిలీ ఎన్నికలకు సంబంధించి అంతా అనుకున్నట్లే జరుగుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో కమిటీ దీనికి సంబంధించి నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను కేంద్రం ఆమోదించడం, ఆ తర్వాత కేంద్ర న్యాయశాఖ ముసాయిదా రెడీ చేయడం, ఈరోజు కేంద్ర కేబినెట్ దానికి ఆమోద ముద్ర వేయడం జరిగిపోయాయి. ఇక పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం, తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం, అది ప్రజలతో తన అభిప్రాయాలు స్వీకరించడం, తర్వాత ఏమైనా సూచనలు సలహాలు ఉంటే బేస్డ్ ఆన్ దట్ కొన్ని మార్పు చేర్పులు చేయడం, నెక్స్ట్ పార్లమెంట్లో ఆమోదింపబడడం, ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళడం. సో 18 సవరణలేమో పార్లమెంట్ ఆమోదించాలి, 3/200 మెజారిటీతో అంటున్నారు. దాదాపు అన్ని ఆమోదించేటివే ఉన్నాయి. ఏమున్నాయి? రాష్ట్రాల అసెంబ్లీలకు 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది కదా, ఆ కాల పరిమితిని తగ్గించాలి. అది జరిగితేనే కదా నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తారు. కాల పరిమితిని తగ్గించాలి. లోక్సభ రాజ్యసభ ఎంపీల కాల పరిమితిని తగ్గించాలి. ఇటువంటివన్నీ ఓవరాల్గా 18 సవరణలు ఏమో చేయాలట. ఆ 18 సవరణలు ఖచ్చితంగా ఆమోదం పొందుతాయి అనే ఆ సంకల్పంతో కేంద్రం అయితే ఉంది. దాదాపు మెజారిటీ పార్టీలు కూడా ఓకే చెప్పేటట్లే ఉన్నాయి. సో ఈ మొత్తం ప్రాసెస్ వీలైనంత త్వరగానే అయిపోతుంది. ఇంకేమైనా అనూహ్యమైన పరిణామాలు జరిగితే తప్ప దీనికి ఆమోదం పొందే పరిస్థితులు లేకుండా అయితే ఉండేటట్లేవు. సో 2026 డిసెంబర్లోగా, లేదు అంటే మ్యాక్సిమం 27 మార్చిలోగా ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇంకేం 25లోకి ఎంటర్ అవుతున్నాం. 10 రోజులు అయితే 25లోకి ఎంటర్ అవుతారు. నెక్స్ట్ 26 వరకు ఎన్నికలు అంటే ఎన్నికల సీజన్, ఎన్నికల నగారం మోగుతూ ఉన్నట్లే ఆ సీజన్ స్టార్ట్ అయిపోయేటట్లే, ఆ ఎన్నికల సీజన్ స్టార్ట్ అయిపోయేటట్లే ఉంది ఈ లెక్కన చూసుకుంటే. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి గారు ప్రకటించి ఉన్నారు, అమిత్ షా గారు, ఈ లోక్సభ 5 సంవత్సరాల కాల పరిమితి ఉండదు అని, 5 సంవత్సరాల కాల పరిమితి ఉండదు అని చెప్పి ప్రకటించి ఉన్నారు. అండ్ ఇప్పుడు జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, ఈసీని ప్రిపేర్ చేయడం, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయడం ఇంకా మొదలైనట్లే.